ఆది కాండము 25వ అధ్యాయం 29 నుంచి 34 వచనాలు. రెండవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 71 వచనాలు. ఈ వాక్య భాగం మనం చదువుకున్న మొదటి వాక్య భాగము రెండవ ఆదివారం చదువుకున్నాం. ఇక రెండవ వాక్య భాగము కాస్త మార్చి అదే వ్యక్తిని గురించి మనం చదువుకోవడం జరిగింది. కొనసాగింపుగా మనం 3వ వారం బయటకు మిషన్ సండేగా ఇవ్వాల్సి వచ్చింది కనుక దాన్ని కొనసాగించలేకపోయాం. అందుకే తిరిగి 4వ ఆదివారం రెండవ ఆదివారపు వాక్యాన్ని మనం కొనసాగించడానికి సిద్ధపడదాం. అంశం ఏం చెప్తున్నామండి? అంశం పోగొట్టుకుంటున్నావా? ఈ లోకంలో మనం దేనినైనా పోగొట్టుకుంటే అది దొరికే వరకు మనం వెతుకుంటూ ఉంటాం. ఎంతకంటే ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక నాణ్యము పడిపోయినప్పుడు ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చింది. ఎప్పటి వరకు? ఆ నాణ్యము దొరికే వరకు. ఈ లోకములో మనము వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ దేనినైనా పోగొట్టుకుంటే దాని కొరకు మనము ప్రాకులాడుతాం, వెతుకుతాం. అది దొరికే వరకు ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు ఈ ప్రయాసలో గుండె అలసి ఆగిపోయి దొరకని నిరాశలో మన ప్రాణాలను కూడా పోగొట్టుకుంటాం. దాని విచిత్రం ఏంటంటే లోకము దాని సంపూర్ణతను కలుగు చేసినటువంటి ప్రభువును పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప ప్రభువును పొందుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాం. కానీ మనం గమనించాల్సిన విషయం, నీవు దేని కొరకైతే ప్రాకులాడుతూ పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నావో ఆ లోకము దాని ఆశ గతించిపోతుంది. ప్రభువును వెతుకువాడే, ప్రభువును వెంబడించేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. కనుక వ్యర్థమైనటువంటి ఈ లోక విషయాలను పొందుకోవడానికి పాకులాడే వారంగా కాకుండా ప్రభువులో మనకు లభించినటువంటి కృపలను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉందాం. ఈ పోగొట్టుకుంటున్నామేమో అనేటువంటి అంశంలో మనము సాదృశ్యంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఇతని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలానే విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. మరి విశేషంగా మనము గడిచిన రెండవ ఆదివారంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేశాం. వీళ్ళ యూదా అనుకున్నాడు, నేను 30 వెండి నాణాలు సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ అంతకంటే విలువైన ప్రభువును పోగొట్టుకున్నాను అన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. మనం కూడా లోకాన్ని సంపాదించుకుంటున్నాం అని అనుకుంటున్నామే తప్ప లోకములో మనల్ని కలుగ చేసినటువంటి, లోకానికి అధిపతులుగా, అధికారులుగా, ఏలికలుగా నిర్మించినటువంటి మన ప్రభువును పోగొట్టుకుంటున్నాం అనేటువంటి సంగతిని చాలాసార్లు లోక ఆశలతో అంధత్వంలో జీవించి మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి ప్రస్తుత కాలంలో ప్రియులారా, ఇప్పుడు కూడా ప్రజెంట్ డేస్లో కూడా మనం లోకాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ప్రభువును పోగొట్టుకుంటున్నాం, ప్రభుతో ఉన్నటువంటి అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాం, సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం, చివరికి మన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ క్రమంలో మనం యూదా గురించి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేస్తాం. మిగిలిన 3 విషయాలు ఈ వారము మనం కొనసాగిద్దాం. ఒకవేళ మనం కూడా తెలుసో తెలియదు యూదా వలె మేము బాగానే ఉన్నాం, మేము ప్రభువులో బాగానే బ్రతుకుతున్నాం అనే భ్రమలు ప్రభువును పోగొట్టుకున్నటువంటి స్థితి ఉంటే కనుక క్రమపరుచుకుందాం, ప్రభువును సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన అనగా జూన్ 2వ ఆదివారం మనం ధ్యానం చేసినటువంటి 3 అంశాలు ఒక్కమారు గుర్తుకు తెచ్చుకుని మరొక 3 విషయాలను ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. యూదా పోగొట్టుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటండి? ఏ అవకాశము? సినిమాకి వెళ్ళే అవకాశమా? టీవీ చూసే అవకాశమా? పిక్నిక్ వెళ్ళే అవకాశమా? ఏ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు? యూదా ప్రభువును అమ్ముకోవాలి, అధికారాన్ని సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో ఒక ఆలోచనతో ప్రభువును అప్పగించడానికి సిద్ధపడిపెట్టు. ప్రభు దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన వచ్చిందే నశించుతున్నదాన్ని వెదకి రక్షించడం కోసం. కనుక యూదాకు కూడా, అంటే తనని 30 వెండి నాణాలకు అమ్మేసుకుని ఆ రాత్రి అప్పగించడానికి సిద్ధపడుతున్నటువంటి యూదాకు కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చాడు. దేవుడు మన ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఆయన ఆపర్చునిటీస్, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. బట్ అవకాశాలను మనము పోగొట్టుకుని ఈ లోక ఆశలను పొందుకునే ప్రయత్నంలో మన జీవితాలను వృధా చేసుకుంటూ ఉంటామండి. యూదాకు చెప్పాడు, యూదా ఉంటాడు అందరితో చెప్పాడు, ఈ రాత్రి మీలో ఒకడును అప్పగించబోతున్నాడు. చాలా క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారండి, 9 మంది 10 గంటలకు వచ్చేసారు, 11 మాత్రం 11:30కు వచ్చాడు. నేను చూసి ఇక్కడ మీలో ఒకడు లేట్గా వచ్చాడు అని అన్నాను అనుకోండి, అర్థమవుతుందా లేదా? లేట్గా వచ్చినప్పుడు అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. శిష్యులందరూ కలవరపడ్డారు, గాయపడ్డారు, తొందరపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏడ్చారు, ప్రభా నేనా, ప్రభా నేనా, ప్రభా నేనా, ప్రభా నేనా. చివరికి ఉంటే ఎవరిది? యూదా కూడా ఏమన్నాడంటే, ప్రభా నేనా అన్నాడు. ప్రభు ఒక మంచి అవకాశం ఇచ్చాడండి. ఎందుకొరకు తెలుసా?
ఈ మాట అన్న తర్వాత అయినా విన్న తర్వాత అయినా, అయ్యో ప్రభువుకు నా బతుకు తెలిసింది, నా పరిస్థితి తెలిసింది, అయ్యో ప్రభు నన్ను గమనించాడు, గుర్తించాడు, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందామని ప్రభు వైపు తిరిగి పాదాల మీద పడి నేనే ప్రభువా అని ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. నేనే ప్రభువా. ఈరోజు పిల్లరా వాక్యము చాలాసార్లు మనతో మాట్లాడుతుంది, చాలాసార్లు గర్భిస్తుంది, చాలాసార్లు హెచ్చరిస్తుంది, చాలాసార్లు క్రమపరచడానికి మన యొక్క హృదయ అంత రంగములను మూలుగులను విభజించినంత మటుకు ఏమైపోతుందండి, లోపలికి దూరుతుంది. చాలాసార్లు మనం ఏమంటున్నామంటే నేనా నన్నంటారా పిల్లరా, ఒక్క మారు ప్రభు సన్నిధిలో నేనే ప్రభువా అని ఒప్పుకుంటే నీవు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని ఉండేదానికి ఉండేవాడు కాదు. యోధాకు ఒక అవకాశం ఇచ్చాడు, యోధాకు ఒక్క అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు కొన్ని వందల వేల లక్షల అవకాశాలు ఇస్తున్నాడు. నేనే ప్రభువా, నేనే ఆ యోధాను నేనే, నేను అమ్ముకున్న వాడిని, నేను అప్పగించిన వాడిని నేనే ప్రభువా అని ఎప్పటికైనా ఒప్పుకుంటామని కొన్ని వందల వేల లక్షల సార్లు ప్రభు అవకాశం ఇస్తూ ఉంటే పిల్లరా, ప్రభు ఇచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని, సువర్ణావకాశాన్ని మనం ఏం చేస్తామంటే పోగొట్టుకుంటున్నాం. ఈరోజు యోధా కాదు, మనం కూడా మారు మనసు పొందడానికి ఆయన ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటున్నామని నా వారం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ విషయం ఏంటంటే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లరా మీకు అర్థమవుతుందో లేదు, ప్రభువుతో సహవాసమును మించిన సహవాసం ఈ లోకంలో ఏది కూడా. ఈ లోక సహవాసాలు నిన్ను పాడు చేస్తాయి, ఈ లోక సహవాసాలు నిన్ను నష్టపరుస్తాయి, ఈ లోక సహవాసాలు నీకు గాయాన్ని కలుగు చేస్తాయి, ఈ లోక సహవాసాలు చివరికి ప్రాణాలను తీస్తాయి. ఎంతో మంది ఫ్రెండ్స్ తో వెళ్ళి సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఫ్రెండ్స్ తో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఎంతో మంది ఫ్రెండ్స్ తో వెళ్ళి తమ జీవితాలను కోల్పోయిన వారు ఉన్నారు. ప్రభుత్వం వెళ్ళి పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా? విన్నారా? ఇక్కడ యూదా ఒక రొట్టె ముక్క ముంచి ఇవ్వగానే అతడు సాతాను ప్రవేశించి అతను ఏం చేశాడంటే 12 మంది అక్కడ ప్రభుత్వం ఉంటే ఒక గంట ఉంటుంటే ఎలా ఉండరు, ఒక పావు గంట ఎక్స్ట్రా ఉంటే ఎలా ఉండరు యూదా మారు మనసు కలిగిన ముక్క ముంచి ఇవ్వగానే ఆ ముక్క పుచ్చుకుని తిన్నాడో పట్టుకుని వెళ్ళిపోయాడో తెలియదు. ఓ 10 నిమిషాలు ఉంటుంటే, ఓ పావు గంట ఉంటుంటే, పిల్లరా ఎందుకు మాట చెప్తున్నానంటే 5 నిమిషాలు 10 నిమిషాలు బాగుంట ఉండుంటే ఎలా ఉండో యూదా జీవితం. ఎందుకు చెప్తున్నానంటే కానుకలు వేయగానే మా పని అయిపోయిందని వెళ్ళిపోయిన కొంతమంది ఉన్నారు. కానుకలు వేయగానే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి అంట్లు పెంట్లు తోముకోవడం తప్ప. అంట్లు పెంట్లు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన 10 నిమిషాలు ఆటో కోసం ఇచ్చాను మీరు, అంతే కదా? ఎవరిని నేను బాధించడానికి, ఎందుకంటే మీరు ఏం పోగొట్టుకుంటారో తెలుసా? ఆయన సహవాసంలో ఉన్న సంపూర్ణతను పోగొట్టుకుంటున్నారు. అదే సినిమాకి వెళ్తే, సీరియల్ చూస్తే క్లైమాక్స్ వదులుతారా? ఓ నరాలు తెగిపోతే పిచ్చిపోతారు, పొడిపేసుకుంటారు. కానుకలు వేసావు, ప్రార్థన చేసిన వెంటనే, కానుకలు వేసేసిన వెంటనే ఇక నాది కాదు పని, ఇక నా కొద్ది సహవాసం, ఇక నేను ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతాను, నా ప్రాణమా తినుము తాగుము. ఏం చేస్తాం చెప్పండి? ఒక పరిపూర్ణతని సహవాసంలో ఉండాలి. విచిత్రం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఎవరైతే ముందు వెళ్ళిపోతారో, అదే కానుకలు అయిపోయిన తర్వాత వాళ్ళు లేటుగా వస్తారు. నేను గమనిస్తాను, నేను చూస్తాను, ప్రతి ఒక్కరిని నేను నోటీస్ చేస్తూ ఉంటాను. ఎవరైతే తొందరగా వెళ్ళిపోతారో వాళ్ళు ఎప్పుడు వస్తారండి? లేట్ కమర్స్, లేటుగా వస్తారు, తొందరగా వెళ్ళిపోతారు, లేటుగా వస్తారు. కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం నీ జీవితకాలము పుష్కలంగా ఉండాలి. ఎలాగొస్తాయి? అందుకని చివరి వరకు వస్తుంది నీ జీవితంలో అవకాశం, ఎవడు కూడా ఎత్తిపోతాడు. చివరి వరకు వస్తుంది నీ జీవితంలో, ఎవడు కూడా తొలగిపోతాడు. ఎందుకు చివరి వరకు వచ్చి ఎవడు కూడా తొలగిపోతాడో తెలుసా? నువ్వు చివరి వరకు ఉండవు కనుక. పిల్లరా, యూదా సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు కూడా ఈ 2 గంటలు 2.5 గంటలు ఓ అర్ధగంట ఆలస్యం అయితే ఏం మునిగిపోయింది కొంపలు? ఏమి నష్టం అయిపోయింది చెప్పండి? ఓ అర్ధగంట ఆలస్యం అయితే వచ్చే నష్టం ఏం లేదు కదా. వెళ్తాం, ఈ మిగతా రోజంతా ఖాళీ కదా, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. దేవుని సన్నిధిలో పూర్తి ఆరాధనలో ఉన్నటువంటి తృప్తి మనసులో ఎంత ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. కనుక యోధా ఏం పోగొట్టుకున్నాడంటే మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. నేను మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ యోధా అంటాం లేదు, నేను దట్స్ యువర్ సెన్స్. మధ్యలో వెళ్ళిపోయిన యోధాలని మాత్రం నేను అంటాం లేదు, ఈ నేరము నా మీద మోపొద్దు. కానీ ఇక్కడ ఆ రాత్రి ప్రభువు వల్ల సహవాసంలో మధ్యలో వెళ్ళిపోయినాడు యూదా, ఒక్కడే వెళ్ళిపోయాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్, నిర్ణయించుకోండి. మీరేం చేస్తున్నారు? ప్రభు సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారేమో, ప్రభుతో చివరి క్షణం వరకు గడిపే కృపను పోగొట్టుకుంటున్నారేమో. ఏమో చివరి క్షణంలో దొంగకు పరదేశం వచ్చినట్లుగా మీకు కూడా వస్తుందేమో. ఆ ఉద్యోగమో, లేదంటే ఆ ర్యాంకో, లేకపోతే ఆ గొప్ప ఆ కృప నీకు లభిస్తుందేమో లాస్ట్ మినిట్ వరకు ఉంటే. చివరి క్షణంలో దొంగ ప్రార్థించాడు, పరదేశం కొట్టేశాడు కదా.
అందుకని ఆరాధనలో చివరి వరకు కనిపెట్టు. ప్రభు ఏం మాట్లాడతావు? ఒకవేళ ఏం మాట్లాడతాను ప్రభు, ఏం మాట్లాడలేదటి, నువ్వు మాట్లాడకుండా నేను వెళ్ళిపోవాలా అని కూర్చాడు దేవుని సన్నిధిలో. ఆయన మాట్లాడతాడు. కొంతమంది ఆశీర్వాదాలు లభించే వరకు ఉంటారు. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది, లేదా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంకా కనిపించడు దేవుడు. దేవుడు అవసరం లేదు. ఏమంటే ఉద్యోగం అండి, ఏమంటే పిల్లలండి, ఏమంటే అక్కడికి వెళ్ళండి, ఇక దేవుడు అవసరం లేదు. నీ జీవితంలో సన్నిధి ఆరాధనలో మాత్రమే కాదు, నీ జీవితంలో చివరి వరకు నీకు అన్ని ఇచ్చినటువంటి దేవుని సహవాసాన్ని నువ్వు పోగొట్టుకోదు. అబ్రహాం ఏం చేశాడు? కుమారుని ఇస్తే అంత విలువైనటువంటి ప్రియమైన కుమారుణ్ణి జస్ట్ అలా ఇచ్చేసాడంటే దేవునికి. అందుకు కదా అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. కానీ నీకు చిన్న ఉద్యోగం వస్తే, వచ్చిన కార్యక్రమం, ఒక చిన్న పరిస్థితి వస్తే ఇక దేవుణ్ణి, ఆయన మందిరాన్ని మర్చి జాగ్రత్త సుమా. యూదా ఏం కోల్పోయాడండి? ప్రభు సహవాసానికి. ఇక మూడో విషయం ఏం చూసామండి? అన్నిటికంటే చాలా ప్రధానమైనది, యూదా ఏం పోగొట్టుకున్నాడంటే నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదాను నమ్మి ప్రభు ఏం చేశాడు? ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు. ఎంతో నమ్మకస్తునికి కానీ డబ్బు సంచి ఎవరు? అలాంటిది యూదాకు డబ్బు సంచిస్తే ప్రభు యొక్క నమ్మకత్వాన్ని అందులోనిది దొంగిలించుచు చివరికి ప్రభువునే అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని. ఈరోజు మనలో ఎంతమంది నమ్మి పిలిచిన, నమ్మి ఏర్పాటు చేసుకున్న, నమ్మి అప్పగించిన, నమ్మి ప్రేమించిన, నమ్మి ప్రాణమిచ్చిన, నమ్మి తన సమస్త వారసత్వానికి, స్వాస్థ్యానికి హక్కుదారుడుగా మలిచినటువంటి ప్రభు ఎడల నమ్మక ద్రోహం చేస్తున్నాం, వెన్నుపోటు పొడుస్తున్నాం. ప్రభువుకు నమ్మదగని వారంగా మనం బతుకుతున్నామో ఆలోచించండి. యూదా చాలా సింపుల్గా నమ్మక ద్రోహం చేశాడు. వేళ్ళు ముద్దు పెట్టుకుని బోధకుడా శుభం అన్నాడు. ముద్దు ప్రేమకు మాత్రమే కాదు, నమ్మకత్వానికి కూడా. అలాంటి నమ్మకమైనటువంటి ముద్దుని పెట్టి ప్రభువు నమ్ముకొని నమ్మక ద్రోహం చేశాడు. అంటే యూదా ఏం పోగొట్టుకున్నాడండి? ఈరోజు మరి 3 విషయాలు త్వరగా ఆలోచన చేయడానికి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు మొట్టమొదటి అంశం యూదా పోగొట్టుకున్నటువంటి 4వ విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాలు. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పాటు చేసుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైంది. ఆయనను అప్పగింపబోచుండని గనుక వారిని గురించి ఈ మాట చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను. ఈ 12 మంది ఎవరండి? శిష్యులు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను. మీలో ఒకడు సాతాను, నేను వాడిని పోగొట్టుకున్నాను. సో యూదా 4వదిగా ఏం పోగొట్టుకున్నాడండి? శిష్యత్వాన్ని డిసైపుల్షిప్. దేన్ని పోగొట్టుకున్నాడండి? శిష్యత్వాన్ని. టు చూస్. శిష్యుడు అంటే ఎంపిక చేసుకున్నవాడు. ఎవరిని పడితే ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ శిష్యులు ఎంతమంది అంటే ఏం చెప్తారు మీరు? వారు ఎవరంటే ఏం చెప్తారు? చెప్పం. సండే స్కూల్లో చదివాం, విడిచిపెట్టేసాం. పోనీ ఆ విషయం పక్కన పెట్టండి. ఎంతమంది అని చెప్తాం? 11 మంది కానీ, లేకపోతే 13 మంది కానీ, లేదంటే చెప్తామండి. శిష్యులు ఎంతమంది, డిసైపుల్స్ ఎంతమంది అని అడిగితే 12 మంది అని చెప్తాం. ఎంత ప్రశస్తంగా అండి, ఎంత ప్రశస్తమైనటువంటి దీవెన. ఘనులైన వారు, గొప్పవారు, ధనికులు, అధికారం కలిగిన వారు, అద్భుతమైనటువంటి తలాంతులు కలిగిన వారు ప్రభు కాలంలో ఉంటే ప్రియులారా, ఆయన ఎవరిని ఎన్నుకోలేదు, 12 మందిని. అందులో బుద్ధి సరిగా లేనటువంటి ఈ ఇస్కరియోతు యూదాను ఎన్నుకున్నాడు. ఈరోజు మన బుద్ధి కూడా సరైనది కాదు, ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? కనీసం ఆయన ఎంపికలు మనము బుద్ధి తెచ్చుకుని క్రమపరచబడతామని, సరిచేయబడతామని, మార్పు మనస్సు అనుభవాన్ని పొందుకుంటున్నామని. కానీ ఇక్కడ ప్రియులారా, యూదాను ప్రభు ఎలా ఎన్నుకున్నాడు? శిష్యునిగా అనుకున్నాడు. అదే ప్రభు యోధాను గురించి 2 మాటలు చెప్తాడు, చూద్దాం. అందులో మొట్టమొదటి మాట ఏమిటంటే 70వ వచనం, 6:70 వచనంలో, నేను మిమ్మల్ని 12 ఏర్పాటు చేసుకోలేదా? మీరు ఒకడు. ఎంత కఠినమైన మాట అండి. ఒక శిష్యుడు సాతాను అయ్యాడనమాట. ఏమయ్యాడండి?
ఒక శిష్యుడు ఎంపిక చేసుకునబడిన వాడు, ఏర్పాటు చేసుకునబడిన వాడు, పిలుచుకున్నవాడు, తాను చేసినటువంటి పరిచర్యకు వారసుడు, పరలోక రాజ్యానికి హక్కుదారుడు. ఇలాంటి చాలా ప్రశస్తమైనటువంటి అనుభవాలు శిష్యత్వపు విలువలో ఉంటాయి కనుక ఆ శిష్యత్వపు విలువను యూదా పోగొట్టుకుని శిష్యుడుగా పిలువబడాల్సినటువంటి యూదా ప్రభు చేత ఎలా పిలువబడుతున్నాడండి? సాతాను. ఇవి చాలాసార్లు ఆయన బిడ్డలుగా పిలువబడాల్సినటువంటి మనం ఆయన బిడ్డలు అనే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, లేదా ఆయన శిష్యత్వాన్ని పోగొట్టుకుని, ఆయన కృపను పోగొట్టుకుని ప్రియులారా మనము సాతానులాగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్నాం. మేము యూదాను పిలిచింది శిష్యులుగా ఆయన పరిచర్య చేయడానికి, కొనసాగించడానికి. బట్ యూదా మారింది సాతాను. ఈరోజు మనల్ని కూడా ఆయన బిడ్డలుగా పిలుచుకున్నాడు, ఆయన సేవకులుగా పిలుచుకున్నాడు, ఆయన సాక్షులుగా పిలుచుకున్నాడు, ఆయన స్వార్థులుగా పరిచారకులుగా పిలుచుకున్నాడు. బట్ మన యొక్క బిహేవియర్ ద్వారా, మన యాటిట్యూడ్ ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఈరోజు మనం ఎలాగయ్యామంటే సాతానులాగా తయారయ్యాం. సాతానులాగా అనుక్షణము ప్రభువును శోధిస్తూ సాతాను క్రియలను చేస్తున్నాం. అది యోహాను సువార్త 17:12 యూదాకు మరొక మాట ప్రభు ఏర్పాటు చేశాడండి. యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప. యూదాకు ప్రభు ఇచ్చినటువంటి రెండో బిరుదు ఏంటండి? నాశనపుత్రుడు. అంటే అపవాది కుమారుడు. నాశనపుత్రుడు, అపవాది కుమారుడు. ప్రియులారా ఏం పోగొట్టుకున్నాడంటే విలువైనటువంటి శిష్యత్వాన్ని, విలువైనటువంటి పిలుపును, విలువైనటువంటి ఏర్పాటును. లోకంలో అనేక మంది జ్ఞానులు ఉండగా, బలవంతులు ఉండగా, ధనవంతులు ఉండగా, అధిపతులు ఉండగా ఎందుకు పనికిరానటువంటి నిన్ను నన్ను మారుమూల ప్రాంతాల నుంచి, మారుమూల ప్రదేశాల నుంచి పిలుచుకొని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకవేళ ఈ స్థితికి వచ్చిన తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి పిలుపును పోగొట్టుకుంటున్నామేమో, ఆయన ఇచ్చినటువంటి శిష్యత్వాన్ని పోగొట్టుకుంటున్నామేమో, ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప ఏర్పాటును పోగొట్టుకుంటున్నామేమో ప్రియులారా. ఆ తర్వాత ఎంత వెతికినా మన జీవితంలో దొరికే ప్రసక్తి లేదు. ఎంత వెతికినా దొరికే ప్రసక్తి లేదు ప్రియులారా. ఈరోజు నీవు నేను ఎలాగున్నాం ఆలోచించాం. మత్తయి సువార్త 22:14. మత్తయి సువార్త 22:14 త్వరగా చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు. చాలండి. కాగా పిలువబడిన వారు, నువ్వు అనుకుంటున్నావేమో నేను పిలువబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, చచ్చిపోతున్నాను, కానుకలు వేస్తున్నాను, కూటమికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యాలు చదువుతున్నాను అని అనుకున్నావేమో. కాగా పిలువబడిన వారు అనేకులు. 12 మంది పిలువబడ్డారు, ఒకడు పోయాడు, 11 మంది మిగిలిన ఏర్పాటు చేసుకుని వారు కొందరు. అక్కడ జరుగుతున్న సందర్భం ప్రభు చెబుతున్న ఉపమానం. ఒక రాజు తన కుమారుని విందు చేశాడు, పెళ్లి చేశాడు. పెళ్లి విందుకు రమ్మని అనేకులను కబురు పెట్టాడు. అందులో ఒకడు నేను పొలం కొన్నాను, పొలం చూడడానికి వెళుతున్నాను. ఒకడు 2 జతల ఎడ్లు కొన్నాను, ఎడ్లు చూడడానికి వెళ్తున్నాను. ఒకడు పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పాడు. ఆ సాకులన్నీ విని వారి మీదకి దండలను పంపించి చంపించేసినటువంటి రాజు, నువ్వు కనిపించిన కంచెల్లోనికి, రాజవీధిలోనికి వెళ్ళి కనిపించిన వారందరినీ తీసుకువచ్చి విందుశాల నిండినట్లు సమకూర్చని చెప్పగానే అందరినీ సమకూర్చాడు. విందుశాల నిండిపోయింది, విందు జరుగుతుంది. రాజు లోపలికి వచ్చాడు. ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అని వచ్చినప్పుడు అందరినీ చూస్తున్నప్పుడు అందులో ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చాడు? మాట్లాడలేదు. వీడిని కాళ్ళు చేతులు గడి బయటపడని ఉన్నాడు. ప్రియులారా, వాక్యము వినపడుతున్నప్పుడు నీ మనస్సు నీతో మాట్లాడి మార్పు చెందకపోతే ప్రియులారా నీ శిష్యత్వాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు అనుకుంటున్నావు నేను పిలువబడ్డాను, ఇక నాకు తిరగలేదు, నేను సంఘముతో ఎత్తబడతాను అనుకుంటున్నావేమో. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పాటు చేసుకున్న వారు కొందరు మాత్రమే. నీవు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉన్నావా, లేదా పిలువబడినటువంటి శిష్యత్వపు విలువను నీవు పోగొట్టుకొని దేవుని కృపకు దూరం అయిపోతున్నావు? ఆలోచించు. సౌలును పిలుచుకున్నాడు, కానీ ప్రియులారా తప్పిపోయాడు. సంసోనును పిలుచుకున్నాడు, తప్పిపోయాడు. ఇలాగ పిలుచుకున్న వారు అనేకులు తప్పిపోయి తప్పుడు మార్గాలను వెళ్ళిపోయారు. ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? ప్రియులారా, మన పిలుపు, మన ఏర్పాటు ఈనాటిది కాదు. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో అంటాడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి భాగంలో, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మిమ్మును. జగత్తు అంటే ఈ భూమి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏం చేసేటంటే, మన ఏర్పాటు ఈనాటిది కాదు, మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు.
మనము పుట్టక మునిపే, భూమి పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఏర్పాటులో శిష్యులుగా, సేవకులుగా, పరిచారకులుగా, బిడ్డలుగా ఆయనతో కలిసి జీవించాల్సిన మనం ఒకవేళ ఈ లోక ఆశల కొరకు అప్పుడప్పుడు మనం ఆయన నమ్మేసుకుంటున్నామేమో. మనం నిజంగా ఆయన శిష్యుడు కావాలంటే ఏం చేయాలో చూద్దామండి. శిష్యత్వాన్ని పోగొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. లూకా సువార్త 14:26 త్వరగా మనం చూద్దాం. లూకా 14:26 చూద్దామండి. ఎవడైనా నా ఎదుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ఆయన శిష్యుడు కావాలంటే అందరినీ ద్వేషించాలంటే, ద్వేషించడానికి కొట్టేసి తిట్టేసి కాదు. ప్రభువుకు ఫస్ట్ ప్రయారిటీ. నీ జీవితంలో దేనికంటే ఫస్ట్ ప్రయారిటీ? నీ లోకంలో అందరికీ అన్నిటికీ ప్రయారిటీ ఇస్తున్నావు, ప్రభువుకు మాత్రం అసలు ప్రయారిటీనే లేదు. కానీ ఎవడైనా నా శిష్యుడిగా ఉండాలంటే అందరినీ వదులుకోవాలి. అందరినీ అలా వదులుకోమని అన్నాం అనుకోండి, మనల్ని వదిలేస్తారు. అలాగే వదులుకోమని అన్నామంటే మనల్ని వదిలేస్తారు ప్రియులారా. కానీ ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మీరు నా శిష్యులు కావాలంటే ఈ లోకాన్ని మీరు వదులుకోండి. శిష్యులు కావాలంటే రెండవ విషయం కూడా చూద్దామండి. అది 14:27 మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపనేడన నా శిష్యుడు. ప్రియులారా, శిష్యుడు కావాలంటే ఆయన కొరకు శ్రమ పొందాలి. సుఖాల కోసం ఆయనను విడిచిపెడితే నీవు శిష్యుడు కాలేవు. నీవు శిష్యుడు కావాలంటే ఆయన వలె నీవు శ్రమపరచబడాలి, ఆయన వలె నలగొట్టబడాలి, ఆయన వలె నీవు హింసించబడాలి, ఆయన వలె నీవు దూషించబడాలి, ఆయన స్వరూపంలోనికి నీవు నడిపించబడాలి. ఇక శిష్యుడు కావాలంటే ప్రియులారా, అది 14:33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు. శిష్యుడు కావాలంటే మనకున్నదంతా ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలా. మనకున్నదంతా విడిచిపెట్టాలి. మన స్వాస్థ్యమైన, మన సమస్తమైన ఎవరు కావాలండి? ప్రభువే కావాలి. విడిచిపెట్టని వాడు శిష్యుడు కాలేడు. విడిచిపెట్టని వాడు శిష్యుడు కాలేడు. కనుకనే లోకాన్ని, లోకస్థితిని విడిచిపెట్టనటువంటి యూదా శిష్యులుగా ఉండకుండా శిష్యత్వాన్ని అతడు పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజున కలగన్నాం. యూదా పోగొట్టుకున్నటువంటి 5వ విషయాన్ని మనం చూద్దాం. యూదా పోగొట్టుకున్న 5వ విషయం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 25-26 మనం చూద్దాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోని అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిలో నీవు ఏర్పరుచుకున్నటువంటి వారిని కనపరచు. అంతటి వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడిన. యూదా ఏం పోగొట్టుకున్నాడండి? ఏమండి? అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. డిసైపుల్ అంటే టు చూసన్, అంటే ఎంపిక చేసుకొనబడిన వాడు. ప్రియులారా, అదే అపోస్తలుడు అంటే సెండింగ్ అవుట్. డిసైపుల్ అంటే తన దగ్గరికి ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నవాడు. అపోస్తలుడు అంటే తన పక్షంగా బయటకు పంపబడినవాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! యూదా ప్రభు యొక్క రిప్రజెంటేటివ్, ప్రభు పక్షంగా ఒక అంబాసిడర్, రాయబారి. అపోస్తలుడు సెండింగ్ అవుట్. ప్రభు తాను వెళుతూ 12 మంది శిష్యులకి పరిచయం అప్పగించి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, సెండింగ్ అవుట్. బయటకు పంపాడు. కానీ యూదా బయటకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. సో యూదా పోగొట్టుకున్నటువంటి 5వ అంశం ప్రియులారా, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన తన పక్షంగా ఒక రాయబారిగా యూదాను తన పక్షంగా తన యొక్క రిప్రజెంటేటివ్గా ఆయన బయటకు పంపించడానికి సిద్ధపడితే యూదా దానిని పోగొట్టుకుని పాతాళములోనికి అతని ఆత్మ వెళ్ళిపోయింది. ఈరోజు ప్రియులారా, నీవు నేను ఎందుకొరకు తెలుసా? క్రైస్తవుడు అంటే మనము ప్రభు యొక్క రిప్రజెంటేటివ్స్. క్రైస్తవుడు అంటే ప్రభు పక్షంగా మనం అంబాసిడర్స్. ఆయన రాయబారులు, ఆయన స్వార్థను, ఆయన ప్రేమను, ఆయన సత్యాన్ని, ఆయన చరిత్రను మనము లోకానికి మోసుకుపోయి, మనం దేవుని మందిరానికి బైబిలే మోసుకురాలేం, ఇంకా ఆయన్నే మోసుకెళ్తాం. మనం దేవుని మందిరానికి బైబిలే మోసుకురాలేం కదా, ఇంకా ఆయన్నే మోసుకెళ్తాం. ప్రియులారా, ఈరోజు యూదా పోగొట్టుకున్నది మనం పోగొట్టుకుంటున్నది ఏమిటంటే ప్రభువును లోకములోనికి తీసుకుని వెళ్ళే ఆ గొప్ప అపోస్తలత్వాన్ని,
ప్రభు స్వార్థను ఈ లోకానికి పరిచయం చేసే ఆ గొప్ప అపోస్తలత్వాన్ని, ప్రభు యొక్క మరి ఆ గొప్ప ప్రేమను ఈ లోకంలోనికి తీసుకుని వెళ్ళి ఆ గొప్ప అపోస్తలత్వాన్ని మనము పోగొట్టుకున్నాం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నావా, పొందుకున్నావా? ప్రభు నేను ఒక రిప్రజెంటేటివ్గా, ఒక అపోస్టల్గా ఈ లోక పరిచర్యలో ఆయనకు సాక్షిగా, సాధనంగా, ఒక స్వార్థికునిగా, ఒక పరిచారకునిగా ఏర్పాటు చేసుకుంటే ఆయన పని పక్కన పెట్టి నీ పనులు చేసుకుంటున్నామేమో, ఆయన పని పక్కన పెట్టి నీ పనులు చేసుకుంటున్నామేమో. వారములు 7 రోజులు, నెలలో 30 లేదా 31 రోజులు, ప్రియులారా సంవత్సరములు 365 రోజులు, లేదా నీ బ్రతుకు దినములు 70-80 సంవత్సరాలు. ఎప్పుడు చూసినా నా ప్రాణము, నా ప్రాణము, నా ప్రాణము, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా పిల్లలు అన్నట్టుగా ఎప్పుడు చూసినా ఆయన కొరకు పంపబడాల్సినటువంటి వ్యక్తిగా జీవించాల్సిన నీవు ఒకవేళ నువ్వు దాక్కుంటున్నావేమో. యోనాను గురించి బాగా తెలుసు కదండి. యోనా కూడా ఒక ప్రవక్తగా పంపబడ్డాడు. యోనా కూడా ఏం చేశాడండి? ఓ ప్రభు, ఈ లోకంలో మనం కూడా పంపబడ్డాం. కానీ యోనా ఏం చేశాడు? లోకులతో, ఆ ఓడ నావికులతో కలిసి తర్షీషుకు పోయే ఓడ ఎక్కేశాడు. మనం కూడా ఈ లోకంలో ప్రభువుకు శిష్యులుగాను, లేదా ఆయన సువార్థికులుగాను, ఆయన పరిచారకులుగాను, సావుకులుగాను పంపబడితే మనం కూడా లోకం అనే తర్షీషుకు వెళ్ళే ఓడ లోకులతో కలిసి ఎక్కేస్తున్నాం. అందుకనే నీ బ్రతుకులు ఎన్ని తుఫాన్లు గమనిస్తున్నావా? నీ బ్రతుకులు ఇన్ని తుఫానులకు కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో ఇన్ని జలప్రళయాలకు కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకు అల్లాడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ బ్రతుకు చివరి దాకా ఉనికిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నీనెవెకి వెళ్ళి ప్రభు పని చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా నీనెవెకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నీనెవెకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నీనెవెకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళేవాడ, లోకంలోనికి వెళ్ళేవాడు, లోకస్థంలోనికి వెళ్ళేవాడు, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే వాడను ఎక్కి లోక సహవాసంలో దేవుని కోపను పోగొట్టుకుంటున్నాం. అందుకనే బ్రతుకులో తుఫానులు, అందుకనే జీవితంలో జలప్రళయాలు, అందుకనే అనేక సమస్యలు అల్లాడిపోతున్నాం. గమనించు. ప్రియులారా, నీ బ్రతుకులో తుఫాను తగ్గాలంటే నువ్వు ప్రభు యొక్క ప్రభు చేత పంపబడిన వ్యక్తిగా ఈ లోకంలోనికి ప్రభువు కొరకు వెళ్ళాలి. అప్పుడు నీ జీవితం దీవించబడుతుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. ఇక చివరి అంశానికి వచ్చేద్దాం. చివరి అంశానికి ఈరోజు ధ్యానంలో మనం 2 విషయాలు చూస్తామండి. మొదటి విషయం, యూదా శిష్యత్వాన్ని, డిసైపుల్షిప్ని పోగొట్టుకున్నాడు. అలాగే యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇక చివరిదిగా యూదా ఏం పోగొట్టుకున్నాడు? మీ యొక్క అది ఏంటది ఆలోచనకి వదిలేస్తున్నాను. చివరిదిగా ద లాస్ట్ అండ్ ఫైనల్, ఎస్ దట్ ఈస్ గుడ్. ఏం పోగొట్టుకున్నాడండి? అసలు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం పోగొట్టుకున్నాడంటే యూదా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. వారు దాంతో మాకిని నువ్వు చూసుకున్నామని చెప్పగా అతను వెండి నాణెములను దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకుని. ప్రియులారా, ఒకవేళ నువ్వు లోకం కోసం ప్రభువును, ప్రభు ఇచ్చిన అవకాశాలని, ప్రభు సహవాసాన్ని, ప్రభు యొక్క నమ్మకత్వాన్ని, ప్రభు ఇచ్చిన శిష్యత్వాన్ని, అపోస్తలత్వాన్ని పోగొట్టుకుని లోకాన్ని నమ్ముకుని వాళ్ళ వెంబడి పరుగులు పెడుతున్నామేమో. ఫైనల్గా లోకం ఏముంటుందో తెలుసా? ఏముంటుందండి? ప్రభువును విడిచి, ప్రభువును పోగొట్టుకుని నీ జీవితకాలం అంతా లోకాన్ని వెంబడించి లోకంలో పెడితే ఫైనల్గా లోకం ఏముంటుందో తెలుసా? నీ చావు నువ్వు చావు అంటుంది. ఏమంటుంది? నీ చావు. ఏమన్నారు వీళ్ళు? మాకేంటి నీ చావు నువ్వు చావు, నువ్వు అప్పగిస్తే నాకేంటి, నిరపరాధ అయితే నాకేంటి, మరొకటైతే నాకేంటి, మాకు సంబంధం లేదు, నీ చావు నువ్వు భరించలేక ఊరి పెట్టుకుని వెళ్ళి చచ్చిపోయాడు. నిజమే కదా? ఇన్ని సహవాసాలను పోగొట్టుకున్న యూదా తిరిగి ప్రభువుకు తన ముఖం చూపించడానికి సాహసించలేకపోయాడు. అందుకని పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ప్రధాన యాజకుల యొద్ద పశ్చాత్తాపడ్డాడు. పాపాన్ని క్షమించేవారు ఎవరు? ప్రభు కదా. పాపాన్ని క్షమించే ప్రభు దగ్గర పశ్చాత్తాపడకుండా వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర పశ్చాత్తాపడి ఉపశమనము, ఆదరణ, ఓదార్పు లభించగా పోయి ఊరు పెట్టుకుని చచ్చాడు. అన్నీ పోగొట్టుకున్నటువంటి యూదా చివరికి పోగొట్టుకున్నటువంటి చాలా ప్రశస్తమైనది, ప్రభు ఇచ్చినటువంటి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క బ్రతుకును పోగొట్టుకుని
ప్రభు కృపకు. దీని గురించి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా కఠినమైనటువంటి ఆ స్థితిని, ఆ యొక్క పరిస్థితుల గురించి రాస్తుంటాడు. చదువుకుందాం. ఈ యూద ద్రోహము వలన సంపాదించుకొనిన రూకల నుంచి ఒక పొలము కొనెను. వాడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు. చాలా భయంకరమైనటువంటి డెత్ అనమాట అండి. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. ఆ భయంకరమైనటువంటి సీన్ని ఒక్కసారి ఊహించుకునే ప్రయత్నం చేయండి ప్రియులారా, ఊహించుకునే ప్రయత్నం చేయండి. అక్కడ యూదా గురించి 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట యూదా ద్రోహం చేశాడటండి. యూదా ఏం చేశాడండి? ఈరోజు మనలో ప్రభువుకు ద్రోహం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ప్రభువుకు ద్రోహం చేసే వాళ్ళము ఎంతమంది ఉన్నామో ఆలోచించండి ప్రియులారా. యూదా కూడా ద్రోహం చేశాడు. అంతకంటే ఎక్కువగా ఏళ్ల తరబడినటువంటి ద్రోహం చేసి ద్రోహులుగా ప్రభు సన్నిధిలో ఉన్నామండి. అయినా ప్రభు అవకాశం ఇస్తున్నాడు, అయినా ప్రభు కృప చూపిస్తున్నాడు, అయినా ప్రభు కనికరం చూపిస్తున్నాడు. ఎందుకంటే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, 2వ మాట యూదా గురించి రాయబడింది. అతడు ఉరి వేసుకున్నాడటండి. ఆ తాడు తెగిపోయిందేమో. అతడు తల్లకిందులుగా పడిపోయాడటండి. అలాగే తల ఉరి వేసుకున్నాడు కూడా తెలియదు. తల్లకిందులుగా పడిపోయి నడిమికి పగిలి పేగులు బయటకు వచ్చి అత్యంత భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి డెత్ అనమాట అండి ప్రియులారా. ఏ కడుపు కోసమైతే ప్రభు నమ్ముకున్నాడు, ఏ కడుపు కోసమైతే ప్రభుని అప్పగించాడు, ఆ కడుపు పగిలి పేగులు బయటకు వచ్చి, గమనించు, నువ్వు దేనికోసమైతే ప్రభు వదులుకున్నావో అది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నాకంటే మీరు దేనిని ఎక్కువ ప్రేమిస్తారో దానిని నేను తీసివేస్తాను. జగత్తు సుమ. అందుకని ఏమైతే అయింది, ప్రభుకి మన ఫస్ట్ ప్రయారిటీ. ప్రభు ఇచ్చిన ఆపర్చునిటీస్ని పోగొట్టుకోద్దు ప్రియులారా. ప్రభు ఇచ్చినటువంటి శిష్యత్వాన్ని పోగొట్టుకోద్దు, ప్రభు ఇచ్చిన అపుసలత్వాన్ని పోగొట్టుకోద్దు, ప్రభు సహవాసాన్ని పోగొట్టుకోద్దు, ప్రభు ఇచ్చిన నమ్మకాన్ని పోగొట్టుకోద్దు. ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత బతుకున్నా లేకపోయినా మన జీవితాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టే అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్న. చివరిగా ఒక్క మాట చదివి వాక్యాన్ని ముగించుకుని మత్తయి సువార్త 16:26. మత్తయి సువార్త 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే, ఇందులో ఎంత గొప్ప ఫిలాసఫీ ఉందో తెలుసా అండి? ఎంత గొప్ప ఫిలాసఫీ ఉంది. మనం అనుకుంటాం ఊరికే అన్నీ సంపాదించుకుంటాం, కానీ రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేము. ఎందుకు? జీవితకాలంలో సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఆయనతో సహవాసములు ఉండమని చెప్పినటువంటి ప్రభు యొక్క కృపను విడిచి ఏదో తిందాం, ఏదో తాగుదాం, ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో సంపాదించుకుందామని చెప్పి నీ ప్రాణాలు ఆయాసం తెచ్చుకుంటే, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటే, నేను చాలాసార్లు ఒక మాట చెప్పేవాడిని. ఒకడు బాగా పిచ్చి అనమాట అండి, సంపాదించుకోండి పిచ్చి. అన్ఫార్చునేట్లీ వాడికి 1 సెంటు భూమి కూడా లేదు. రాజు దగ్గరికి వెళ్ళయ్యా, 1 సెంటు భూమి కూడా లేదు, నాకు ఎంతో కొంత భూమి ఇస్తే నేను పండించుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను ఏదో అన్నాడు. అతడు దురాశాపరుడని రాజు గమనించి, సరే ఓ పని చేయి, నీకెంత కావాలో, నీకెంత అవసరమో, ఏమన్నాడండి? నీకు ఎంత కావాలో, ఎంత అవసరమో అంతా నీవు పొందుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. నువ్వు కర్ర చేత పట్టుకో. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించిన వెంటనే నువ్వు పరుగు పెడతావో, నడుస్తావో, ఏం చేస్తావో తెలియదు. నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో వెళ్ళు. సాయంకాలానికి మళ్ళీ నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికి వచ్చేయాలి. రాకపోతే నువ్వు పోగొట్టుకున్నట్టే అని చెప్పాడు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. వెంటనే కర్ర తీసుకుని సూర్యోదయం వెంటనే బయలుదేరి పరిగెట్టాడు. ఇది ఎంత కావాలన్నాడు? 1 సెంటు భూమి ఉంటే చాలు, కొంచెం భూమి ఉంటే చాలు, 1 ఎకరం భూమి ఉంటే, 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 1 ఎకరం పండించుకుంటే సరిపోతుంది కదా. కానీ పరిగెట్టడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం అయిపోయింది, 10 అయింది, 11 అయింది, 12 అయిపోయింది. మిట్ట మధ్యాహ్నం ఎండ సలసల కాగిపోతుంది. చూశాడు, మధ్యాహ్నం కదా,
మనం ఇంకాస్త దూరం పరిగెడితే రివర్స్లో వచ్చినప్పుడు వేగంగా పరిగెడదాం అని చెప్పేసి ఇంకా మూడైపోయేటప్పటికి సూర్యుడు నెమ్మదిగా వాలడం మొదలుపెట్టాడు. అమ్మో భయం వేసింది, సూర్యుడు వాలడం మొదలుపెట్టాడు కనుక నేను రిటర్న్ అయిపోవాలని చెప్పేసి వెనక్కి తిరిగి పరిగెట్టాడు. 5 అయింది, 6 అయింది, సూర్యుడు అస్తమించాడు. వీడు కూడా అస్తమించాడు. సూర్యుడు అస్తమించాడు, వీడు కూడా అస్తమించాడు. నువ్వు కూడా ప్రభువును వదిలి లోకంలో పరుగులు పెడుతున్నావేమో. ప్రభు సహవాసం విడిచి, ప్రభు నమ్మకత్వాన్ని కోల్పోయి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి, ప్రభు శిష్యత్వాన్ని కోల్పోయి, అపోస్తలత్వాన్ని తృణీకరించి లోకాన్ని సంపాదించుకునే క్రమంలో పరుగులు పెడుతున్నావేమో. 10 అయినా 11 అయినా 12 విగ్రహచారమైనా 2 అయినా 3 అయినా 4 అయినా నీ జీవిత చివరి క్షణాలు ఎదురైనా ఇంకా లోకం కొరకు పరుగులు పెడుతున్నావేమో. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నువ్వు సంపాదించిన కోట్లు వెంట వస్తాయా? మహాయుధను కుట్టించుకుని కోట్లు శవం మీద కప్పేసేసి పంపించేస్తారు. కోట్లు రావు, బంగారం రావు, వెండి రాదు, ధనం రాదు. ఇలారా ఈరోజు నువ్వేం పోగొట్టుకుంటున్నావు నీకు తెలుసా? నీ ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆయన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు, లోకంలో పడి ఆయన నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు, శిష్యత్వాన్ని పోగొట్టుకుంటున్నావు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇన్ని పోగొట్టుకునే చివరికి ప్రభువుకు దూరంగా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? కనుక మనము లోకాన్ని ప్రభువును సంపాదించుకోవడానికి లోకాన్ని అయినా పోగొట్టుకుందాం కానీ, ఎందుకంటే ఆయన నిమిత్తము ఈ లోకములో అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా భూములనైనా పోగొట్టుకుంటే పరలోకములో ఫలమటండి ఈ లోకములో 100 రెట్లు ఆశీర్వాదం వస్తుంది. కనుక ఆయన కొరకు పోగొట్టుకుంటే మనము 100 రెట్ల ప్రతిఫలము పొందుకుంటాం. కనుక యూదా వలె కాక మన జీవితంలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అవిశ్వాసపు అనుభవాలున్నా, తోమ వలె, పేతురు వలె ప్రభువు కొరకు సాక్షుడిగా నిలిచి ఆయన మహిమార్థమై మన జీవితాలను సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో కలుగుచ్చాను కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప స్తోత్రం. మీ కృప కొరకే స్తోత్రాలు బ్రహ్మ. ఇంతవరకు నాతో మాట్లాడారు. యూదా పోగొట్టుకున్నాడు. మారు మనసు పొందడానికి మీరు ఇచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మీతో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నాడయ్యా. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. మీరు పిలుచుకున్న శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మీరు అనుగ్రహించి పంపించిన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి మీరు ఇచ్చిన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రయోజనం ఏంటి? ఈరోజు మేము కూడా చాలాసార్లు లోక ప్రయాసలు, లోక పరుగులు, లోకాన్ని సంపాదించుకునే క్రమంలో అలసిపోయి మా ప్రాణాలను పోగొట్టుకుంటున్నాను. మేము క్షమించండి అయ్యా. మిమ్మల్ని సంపాదించుకునే వారంగా, మీ సాక్షులుగా, సాధారణంగా మీ కృపలో మీ కొరకు జీవించగలిగే కృపలను నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.